హాయ్ గైస్, ఈరోజు వచ్చి చికెన్ కర్రీ చేయబోతున్నాం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ అయితే చికెన్ మొత్తం క్లీన్గా కడిగి చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసేదానికి రెడీ చేద్దాము. మీకు చూపిస్తాను మ్యారినేట్ నేను ఎలా చేస్తాను అని. ఫస్ట్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అండ్ సాల్ట్. దీన్ని నీట్గా కలుపుకుందాం. నేను అన్నీ లైట్గా వేసుకున్నాను. మిగతా అంతా కర్రీ చేసేటప్పుడు సరిపోయినంత వేసుకున్నాను. ఓకే, ఇప్పుడైతే మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాము. సింపుల్ వేలో బ్యాచిలర్స్ అయితే ఇది వాడుకోవచ్చు. నీట్ కర్రీ మంచి టేస్టీగా వస్తుంది. కుమ్మేస్తారు. స్టార్ట్ చేద్దాం. ముందైతే పాన్లో అసలు ఎలాంటి వాటర్ అనే కంటెంటే ఉండకూడదు. వాటర్ కంటెంట్ లేకుండా చూసుకొని మీ క్వాంటిటీకి తగినట్టు ఆయిల్ అయితే వేసుకోండి. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నాకు సరిపోతుంది. ఆయిల్ ఒక బాయిల్ చేద్దాం. నాకు ఈరోజు పెద్ద టాస్క్ ఏంటంటే, మామూలుగా మన దగ్గర చికెన్ కలపడానికి గంటలు లేవు. దోశ అట్లా కలప చేస్తాను. పర్లేదు, బాగానే వస్తుంది. అలవాటే. యాక్చువల్గా వెస్లీ అనుకొని రమ్మన్నాను. మనడు సండే ఒకరోజు సెలవు వచ్చిందంట. స్లీప్ వేస్తాను. ఓకే, ఆయిల్ అయితే బాయిల్ అయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ అంతా వేసుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఆనియన్ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేసుకోవాలి. బ్యాచిలర్స్ అని చెప్తున్నాం కదా, మళ్ళీ మాకు దగ్గర రూమ్స్లో మిక్సీలు అన్నీ ఎక్కడ దొరుకుతాయంటే బయట షాప్లో 5 రూపాయలకి ఇస్తే ప్యాకెట్ ఇస్తారు. తీసుకున్నామా ఏం చేసామా, నేను అదే చేస్తున్నా. చూసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఏంటంటే మనకి కింద అడుగు అంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ఏంటంటే, టమాటా గట్టిగా ఉంటుంది కదా, మొత్తం స్మాష్ అవి గుజ్జు వచ్చేదా మనం బాయిల్ చేయాలి. నేనైతే లిడ్ పెట్టేసి బాయిల్ చేస్తాను. మధ్యలో తీసి కలబెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ అడుగంటకూడదు. ఇప్పుడు మనకి టమోటా బాగా స్మాష్ అయిపోయి బాగా ఉడికిపోయి గుజ్జుగా వచ్చేసింది. ఇప్పుడు కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. కొరియాండర్ పౌడర్ ఎంత వేసుకోవాలి అంటే, మీకు సరిపోయినంత వేసుకోవాలి. మీరు చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేను మనకి క్వాలిటీ అంటారు, ఎన్ని టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి, అన్ని టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అని చెప్పడం అయితే రాదు. బేసికల్గా నాకు ఆ కొలతలే తెలియదు. నాకు ఎంత సరిపోతుంది అని చెప్తే అంతే వేస్తాను అనమాట. అలా వేసుకోవడం బెటర్. మరి ఎక్కువ వేసుకోకుండా ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కొరియాండర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఏంటంటే, బాగా దీన్ని ఫ్రై చేయాలి. ఎప్పుడు దాకా ఫ్రై చేయాలంటే ఆ పచ్చి స్మెల్ ఉంటుంది, ఆ పచ్చి స్మెల్ పోయి బాగా మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాం, లైట్ గరం మసాలా. ఇది నా స్టైల్. కొంతమంది అంతా చికెన్ ఉడికిన తర్వాత వేస్తారు. నేనేంటంటే ఇప్పుడే కొంచెం వేసి బాగా ఫ్రై చేసి చికెన్ వేస్తాను కదా, ఆ తర్వాత మళ్ళీ వేస్తాను ఫ్లేవర్ కోసం. ఓకే, మనకైతే బాగా ఉడికిపోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది.
ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసుకోవాలి. అది ఈ చికెన్ని మొత్తం ఇలాగే వేసేస్తాం. చికెన్ వేసిన తర్వాత కింద నుంచి బయటదాకా బాగా మసాలాని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్లోనే ఆల్రెడీ వాటర్ ఉంటాయి, అవి సరిపోతాయి కుకింగ్కి. లేదు మాకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ వేసాం కదా, చికెన్ వేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసి బాగా చికెన్ అంతా వాటర్ ఉంటాయి కదా, దాంట్లో వాటర్ ఉంటాయని చెప్పారు కదా, ఆ వాటర్ అంతా చికెన్ వదిలేయాలన్నమాట. అప్పుడు దాకా మనం లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టేసి మధ్య మధ్యలో తీసుకొని బాగా దాన్ని కలబెట్టుకుంటూ ఉండాలి. మాకు గ్రేవీ ఎక్కువ రావాలి అన్నప్పుడు వాటర్ కలుపుకోవడం కన్నా ఒక 2 టమాటా 2 ఆనియన్ ఎక్స్ట్రా వేసామంటే దాంట్లోనే గ్రేవీ మంచిగా ఎక్కువ గ్రేవీ వస్తుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. డీప్ ఫ్రై లాగా కావాలి అనుకుంటే టమాటా అవి తక్కువ వేసుకోండి జస్ట్ కలుపుకునేదానికి. లేదు నాకు ఓన్లీ ఫ్రై రోస్ట్ కావాలి అనుకుంటే అది ఎలా చేయాలంటే నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం. ఇప్పుడైతే మనం చికెన్ బాగా కుక్ అవ్వనివ్వాలి. ఆత్రం పడి మధ్యలో ఆపేయకుండా పోయా ఆకలి వేస్తుందని చెప్పి. మంచి ఆకలి మీద ఉంటాడు, మంచి ఆకలి మీద ఉన్నప్పుడు స్టార్ట్ చేసాము, వాళ్ళ ఇంకా అంటే పచ్చిగా ఉంటుంది. ఇందాక చికెన్ మసాలా గరం మసాలా నేను కొంచెం వేసాను కదా, ఇప్పుడు మిగతా వేస్తాను బాయిల్ అయ్యేటప్పుడు. నాకైతే మంచి స్పైసీగా ఉండాలి, అందుకే నేను ఎక్కువ వేసుకుంటాను. మీరు మటుకు రుచికి సరిపోయినంతే వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. నేను మావాడు మంచి స్పైసీగా తిన్నాను. చికెన్ అంటే స్పైసీ తినాలనిపిస్తుంది. మిగతా కర్రీస్ స్పైసీగా ఉంటుంది నచ్చదు, కానీ చికెన్ మటుకు స్పైసీగా తినాలి. మార్నింగ్ టేస్ట్ చూడమని చెప్పి పిలిచాను, ఎక్కడో చెప్పాలి. ఉందండి. చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నావా, ఇంకా నీట్గా దీన్ని మిక్స్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. చూస్తేనే నాకైతే నోరు ఊడిపోతుంది, వెంటనే దీన్ని ఒక పట్టు పట్టాలి.